అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేవలసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి అనివార్య కారణాల వల్ల మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షం ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా, దాంతో జనం అన్నపానీయాలు లేకుండా ఎంతో మంది లక్షల మంది ఆంధ్రలో కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో జనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రులు ఇక్కడ రాలేకపోయారు. అయినా నేను ప్రజా సేవలో ఉన్నాను కాబట్టి వారి ప్రతినిధులైన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారైన కందుల దుర్గేష్ గారు అయితేనేమి, లేకపోతే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అయితేనేమి, కేంద్ర మంత్రి వర్యులు వారు రావడం, ప్రభుత్వాల తరఫున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రుల సందేశాన్ని అందించడం, ఇక్కడ వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారి యొక్క ఓసీ గారి ద్వారా పుష్పగుచ్చం పంపించడం. మనం ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏదన్నా ఎన్టీఆర్. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినా, విపత్కర పరిస్థితులు, నేషనల్ డిఫెన్స్ ఫండ్ కావచ్చు, దివిసీమ ఉపన కావచ్చు, లేకపోతే ఈ రాయలసీమ క్షామ నివారణ కోసం కావచ్చు, ఆయన జోలి పట్టుకుని జనంలోకి వెళ్లి డబ్బు అడుక్కుని కూడబెట్టి ప్రభుత్వాల ద్వారా లేకపోతే స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అందేలా, వాటి వల్ల మేలు జరిగేలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయాల్లోకి రాకముందే జరిగింది. అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. కళాకారులు అందరూ కూడా వచ్చారు. ఇవాళ ఈనాడు ఇక్కడ కలుసుకున్నాం. అలాగే మీ అందరి సమక్షంలో మీరు లేకపోతే మేము లేము. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు, అలాగే కళాభిమానులు, కళా పిపాసులు, కళను ప్రోత్సహించేవారు మీరందరూ కాబట్టి ఇవాళ అందరూ కూడా కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ఎన్నో ఘనతలు దక్కినాయి మన తెలుగు ఇండస్ట్రీకి. ఆ ఘనతలో ఒక భాగంగా ఇవాళ నేను ఈ యొక్క 50 సంవత్సరాల చలనచిత్ర ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం, ఎన్నో విభిన్నమైన పాత్రలు, అంటే అటు సాంఘిక సినిమాలు కావచ్చు, జానపద సినిమాలు కావచ్చు, లేకపోతే మనం గర్వించదగ్గ విషయం మన భారతదేశంలోనే మొట్టమొదటి సాంఘిక సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 మనం చేయడం. అలాగే సాంఘిక సినిమాలు ఎన్నో నేపథ్యాల్లో ఇలా రకరకాల సినిమాలు. అంటే ఏ సినిమా అయినా ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమ చూసుకుంటే మన భారతదేశం యావత్తు ఎక్కడ చూసినా మన సినిమాలకి ఆదరణ, అభిమానం లభిస్తుంది. అంటే ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సినిమాలకి ఎక్కడ కూడా కలయికలు అయితే కానివ్వండి, లేకపోతే మా సినిమాల ప్రదర్శనలు అయితేనేమి, ఇందాక సోదరుడు చిరంజీవి గారు చెప్పినట్టు ఎక్కడైనా మేము ఇప్పుడు కలుసుకుంటాం. పోటీ ఉంటుంది. భావస్తురాని జన్మాంతర సౌహృద స్పర్ధే వర్ధత విజయ అంటాం. అంటే పోటీ లేని ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు, అంత ప్రోత్సాహకరంగా ఉండవు. అప్పుడు మేము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కలుసుకున్న ఎంత ఉన్నా ఒక్కసారి సినిమా విషయంకి వచ్చేసరికి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఆయన మంచి డాన్స్ చేస్తే దానికి మించి చేయాలని నేను ఇది చిరంజీవి గారు కానివ్వండి, వెంకటేష్ బాబు కానివ్వండి, నాగార్జున బాబు కానివ్వండి, వాళ్ళు మంచి ఫైట్లు చేస్తే వాళ్ళకంటే మించి చేయాలని నేను ఒకళ్ళకొకళ్ళం మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అదే కొనసాగుతుంది. మమ్మల్ని ఇందాక విష్ణుబాబు చెప్పినట్టు, మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు కూడా మమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే మరి ఈ సందర్భంగా నాకు ఆదర్శం, నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంబితుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన తండ్రి, గురువు, దైవం, కారణ జన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కళా ప్రపూర్ణ, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఏంటంటే నటనాలయం. ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడని, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. సేవా విషయంకి వస్తే ఇక్కడ హిందూపూర్ నుంచి కూడా కార్యకర్తలు, మా సోదరులు సోదరిమణులు అందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి. అలాగే ఆసుపత్రి సిబ్బంది కూడా కొంతమంది వచ్చారు ఇక్కడికి. సో అందరూ ఈ సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇటువంటి సినిమాలు ఎన్నో మాకు చేసి పెట్టండి అని మీరందరూ ఆదేశించినట్టుంది. నాకు అందరూ మంచి సినిమాని అయితే ఆదరిస్తారు. సో మంచి సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. ఇక నా అదృష్టం, నా నిర్మాతలు, నా దర్శకులు. ఎందుకంటే ఒక ఆదిత్య 369 చేసినా, లేకపోతే ఒక భైరవ దీపం చేసినా, లేకపోతే ఒక శ్రీకృష్ణార్జున విజయం చేసినా, ఇవన్నీ ఆ నిర్మాతలకి నా మీద ఉన్న నమ్మకం. అంటే ఇది ఒక సమిష్టి కృషి, ఒక కుటుంబం. ఇప్పుడు నా కుటుంబం చాలా పెద్దదైపోయింది. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం ఆరోగ్యం, ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అక్కడ డాక్టర్లు అయితే, సిబ్బంది అయితేనేమి, వాళ్ళందరూ నా కుటుంబంలో చేరారు. మళ్ళీ హిందూపూరు నా నియోజకవర్గం, నా కుటుంబం పెరుగుతూ పోయింది. ఇవాళ అది నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటా, నాన్న నాగేశ్వరరావు ఇద్దరు ఇండస్ట్రీకి 2 కళ్ళు. ఒక ఎన్టీఆర్ గారి తగ్గించి నేర్చుకుంది నేను నా క్రమశిక్షణ, నా పట్టుదల, పంక్చువాలిటీ. అలాగే నాగేశ్వరరావు తగ్గించి నేర్చుకుంది నేను పొగడతలకు కొంచెం దూరంగా ఉంటాం. అందుకే మామూలు మనిషిగా ఉండడానికి నేను ప్రయత్నిస్తుంటాను ఇప్పుడు. అందుకే అక్కడే వస్తుంది కొంచెం రప్చర్. అలాగే ఈ ఇండస్ట్రీ కూడా ఇలాగే బాగుండాలి, అందరు సినిమాలు బాగా ఆడాలి,
సినిమాని ఎలా బ్రతికించాలి, 2 రాష్ట్రాలు కూడా, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రం ఎలా బతికించాలి, చిన్న సినిమా నుంచి ఎలా అన్నది మా పెద్దలందరూ ఉన్నారు, ఇండస్ట్రీ పెద్దలు, అందరితో కూడా సంప్రదించి తప్పకుండా సినిమా బతికిస్తాం. సినిమా బతకడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. వాళ్ళు చూస్తున్నాం పరిస్థితి కూడా కొంచెం బాధాకరంగా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత నిర్మాతలుగా తెలుగు ఛాంబర్ ఉంది, తెలంగాణ ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది, అలాగే ఫెడరేషన్ ఉంది. ఇవన్నీ సో కళామ తల్లి ఆశీస్సులు, అలాగే మా తల్లిదండ్రులకు ఆశీస్సులతో, మీ అందరి యొక్క అభిమానంతో ఇలాగే నా యొక్క ఈ జీవితం ఇటు సినిమా రంగంలో అటు ప్రజాసేవలో 2 రకాలుగా ప్రజాప్రతినిధిగా, అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, మేనేజింగ్ ట్రస్టీగా, అలాగే ఈ యొక్క సేవను కూడా ఆ భగవంతుడు కొనసాగించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ 50 ఏళ్లు నన్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే సక్సెస్ అయితే సరే కానీ నా కష్టాల్లో కూడా నా వెన్నంటుండి నాకు మంచి సలహాలు ఇచ్చే నా సోదర సమానులైన నా అభిమానులు, చలనచిత్ర పరిశ్రమలో నా నిర్మాతలైతేనేమి, దర్శకులైతేనేమి, సంగీత దర్శకులైతేనేమి, కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి వాళ్ళు అందించే సహాయ సహకారాలు, ఒక సినిమా వెనకాల ఇంతమంది ఉంటారు. నేను నా శిరస్సు పెంచి వాళ్ళకి అభివందనం చేసుకుంటూ, కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ముఖ్యంగా మన పోలీస్ శాఖ వారికి, అలాగే శ్రేయాస్ మీడియా వారికి, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇదిగో కొమ్మినేని అవరాత్రులు కొమ్మినేని వెంకటేశ్వరరావు అయితేనేమి, ప్రసన్న అయితేనేమి, ప్రసన్న గారు, దాని తర్వాత డాక్టర్ సురేందర్ గారు, ముందు ఉందిలే ముందు